ఫ్రెండ్స్, గులామానే ఔలియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నాల్బన్ స్ట్రీట్లో ఉచిత గుండె మరియు కంటి వైద్య శిబిరం జరుగుతుంది. సవేరా హాస్పిటల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ అక్రమ్ సార్ గారు, అలాగే కార్డియాలజిస్ట్ డాక్టర్ గారు కూడా మన మధ్యన ఉన్నారు. వారి ఇద్దరితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్, ఈరోజు జరగబోయే కార్యక్రమం గురించి, ఇక్కడ జరిగే వైద్య శిబిరం గురించి కాస్త మా సబ్స్క్రైబర్స్కు, ఫాలోవర్స్కు మీరు ఏమైనా తెలియజేస్తారా? మా డాక్టర్ గారు మాట్లాడతారండి, డాక్టర్ రామ్ కుమార్ గారు మాట్లాడతారు. ఓకే సార్. ఇప్పుడు మన మధ్య కార్డియాలజిస్ట్ డాక్టర్ రామ్ కుమార్ సార్ గారు ఉన్నారు. రామ్ కుమార్ సార్తో కూడా మాట్లాడదాము. హాయ్ సార్. హాయ్ అండి, నమస్కారం సార్. ఎలా ఉంది సార్ ఇక్కడ నాల్బన్ స్ట్రీట్లో ఈరోజు ఉచిత గుండె శిబిరానికి చాలామంది వచ్చారు. వారి ఇక్కడున్న వాళ్ళ సమస్యలు వాళ్ళ చూస్తుంటే మీరు హాస్పిటల్లో కానీ ఇక్కడ కానీ ఎటువంటి అనుభవము, ఇక్కడ వాళ్ళకు మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇచ్చారు సార్? నమస్కారం అండి. అనంతపురం ఓల్డ్ టౌన్ ప్రజలకి మా నమస్కారములు. సవేరా హాస్పిటల్ నుంచి ముఖ్యంగా నా పేరు డాక్టర్ రామ్ కుమార్ అండి. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మెడికల్ క్యాంప్ ఎందుకు జరుగుతోంది అంటే, ఈ మధ్యకాలంలో కొందరు చాలా వరకు మనకి గుండె సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. చాలామంది చూపించుకోవడం కూడా ఆర్థిక సమస్యల వల్ల కూడా హాస్పిటల్కి రాలేకపోతున్నారని ఇక్కడ చాలామంది చెప్తున్నారు. వాళ్ళ కోసం గాను మనకు డిస్కో బాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనకి మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో మనము షుగర్కి సంబంధించి షుగరు, బీపీ, ఈసీజీ, 2D ఎకో, గుండె సమస్యలకి పరీక్షలు చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి మార్పులు వచ్చిన వాళ్ళ వరకు మనం అన్నీ కూడా ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా పరీక్షలు అన్నీ చేసి, ఏమన్నా ఆపరేషన్ అవసరమైతే కూడా పెద్ద ఆపరేషన్లు కూడా మనం బైపాస్ లాంటివి కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. వేరే ఇతర ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా మనము మందులు అన్నీ రాయడం జరుగుతుంది. వాళ్ళు బయట తీసుకోవాల్సి ఉంటుంది. సో మనము ఇటువంటి కార్యక్రమం బాగా మంచి ఒపీనియన్, మంచి ఉద్దేశం అనమాట ఇట్లా మన డిస్కో బాబు గారు నిర్వహించడం అనేది. సో ఇటువంటి పరీక్షలకి మనకు ఎవరికన్నా ఇంకా తెలియజేసి వచ్చి పరీక్షలు చేసుకోవడం కూడా చాలా మంచిది. సో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మన వరకు మనమే హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి యాంజియోగ్రామ్ పరీక్షలు కావచ్చు, వేరే ఇతర పరీక్షలు అన్నీ కూడా ఉచితంగా చేసి వాళ్ళకి మందు మాత్రలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గాను ఇటువంటి కార్యక్రమాలకు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు గులామానే ఔలియా వెల్ఫేర్ అసోసియేషన్ డిస్కో బాబు గారికి, అలాగే సవేరా హాస్పిటల్ అనంతపురం యాజమాన్యానికి, మరీ ముఖ్యంగా కార్డియాలజిస్ట్ రామ్ కుమార్ సార్ గారికి బాబా బ్లెస్సింగ్ యూట్యూబ్ ఛానల్ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో విలువైన సలహాలు, సూచనలు, ఇక్కడకు గుండె సంబంధించిన పేషెంట్లు వచ్చిన వారికి సలహా సూచనలు ఇచ్చిన డాక్టర్ రామ్ కుమార్ సార్ గారికి, అలాగే అక్రమ్ సార్ గారికి, హాస్పిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ బాబా సార్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున బాబా బ్లెస్సింగ్ యూట్యూబ్ ఛానల్ తరఫున 2 చేతులు జోడించి నమస్కరించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఎంతో మీ విలువైన సమయాన్ని ఈ నాల్బన్ స్ట్రీట్లో ఉన్న పేద ముస్లిం సోదరిమణులకు మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. ఫ్రెండ్స్, మిలాదున్నబీ సందర్భంగా అనంతపురం నగరంలో నాల్బన్ స్ట్రీట్లో గులామానే ఔలియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ప్రెసిడెంట్ డిస్కో బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత గుండె మరియు కంటి వైద్య శిబిర కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం గురించి, అలాగే 15, 16, 17 తేదీలో జరగబోయే కార్యక్రమాల గురించి డిస్కో బాబు అన్న గారు మన సబ్స్క్రైబర్స్కు తెలియజేస్తారు. అస్సలాము అలైకుం సార్. వాలేకుం సలాం. మీరు ఈరోజు ఇక 15, 16 తేదీల్లో జరగబోయే కార్యక్రమాల గురించి మా సబ్స్క్రైబర్స్కు తెలియజేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. నమస్కారం. ప్రతి ఒక్కరికి మీలాదున్నబీ పండగ మరియు నిన్న జరిగిన వినాయక చవితి నిమజ్జనం శుభాకాంక్షలు. ప్రత్యేకంగా మీలాదున్నబీ పండగ సందర్భంగా హజరత్ ముహమ్మద్ ప్రవక్త పేరుతో ఈనాటి పరిస్థితుల్ని బట్టి ఒక ఆసుపత్రికి పోవాలంటే దాదాపు 5,000, 10,000 జోబులో పెట్టుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలాంటి సమయంలో నేను ఒక సామాన్య కుటుంబంలో ఏమి ఖర్చులు జరుగుతున్నాయో ఏమో తెలీదు, కానీ నేను ఆలోచించి సవేరా హాస్పిటల్ ఎండి గారిని నేను అడిగాను, సార్ ఇక్కడ మీరు ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించండి. ఎందుకంటే చాలామంది ఫైనాన్షియల్గా చాలా వీక్గా ఉన్నారు. ప్రత్యేకంగా మా ముస్లిమ్స్లో నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒకటే కోరడం జరుగుతుంది సభాముఖంగా.
ఈ అనంతపురం జిల్లాలో ప్రత్యేకంగా రాణినగర్లో కానీ మున్నానగర్లో కానీ ఇటువంటి స్లమ్ ఏరియాస్లో చాలామంది ముస్లిమ్స్ వాళ్ళకి ఏం రోగం ఉందో ఏం లేదో అని తెలియకోకుండానే చనిపోతున్నారు. ప్రత్యేకంగా ఈ మెడికల్ ద్వారా అందరికీ కొన్ని నా చేతనైంది నేను సైతమని ఈ కొంచెం ఈ ఒక 50 నుంచి 100 కానీ 150 కానీ 200 మందికి ఈరోజు మెడికల్ టెస్టులు జరిపిస్తున్నాము. ఇందులో ఏమన్నా మీకు సమస్యలు వచ్చినా టెస్టింగ్ తర్వాత మళ్ళీ వాళ్ళే స్వయంగా వాళ్ళ వాహనంలో సవేరా హాస్పిటల్కి తీసుకుని పోయి అక్కడ జరగబో ఖర్చులకు కానీ అక్కడ జరగబో ఆపరేషన్లు కానీ ఏమీ ₹1 లేకోకుండా చాలా ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు. నేను పేరున సవేరా హాస్పిటల్ ఎండీకి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు ఈ రోజుల్లో చాలా తక్కువ చేయడం అంటే, అందుకనే నేను వాళ్ళ సిబ్బందికి కానీ చెప్తేనే వాళ్ళు నా మాట విని వచ్చి అంత ఫ్రీ సర్వీస్ చేసినందుకు నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మన డిస్కో బాబు అన్న గారి స్పందన. థ్యాంక్ యూ సార్. మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు నా ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు. గులామాని ఔలియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిన్నటి రోజు ఉచిత గుండె మరియు కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతపురం నగరంలో ఓల్డ్ టౌన్లో మిలాదున్ నబీ సందర్భంగా గులామాని ఔలియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం మీకు చూపించడం నాకైతే చాలా ఆనందం వేసింది. ముఖ్యంగా డిస్కో బాబు గారికి, అలాగే గులామాని ఔలియా కమిటీ సభ్యులకి, కిమ్స్ సవేరా ఆసుపత్రి యాజమాన్యానికి, ప్రతి ఒక్కరికి బాబా బ్లెస్సింగ్ యూట్యూబ్ ఛానల్ తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వైద్య శిబిరంలో చాలామంది సద్వినియోగం చేసుకున్నారు పేదలు. వారందరికీ మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది మన అనంతపురం నగరంలో మిలాదున్ నబీ సందర్భంగా గులామాని ఔలియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు మీకు చూపించడం నాకైతే చాలా ఆనందం వేసింది. మీకోసమే ఫ్రెండ్స్, అనంతపురంలో ఏది జరిగినా మీ ముందు ఉంచుతున్నా కాబట్టి నిన్నటి రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మీకు నా ఛానల్ ద్వారా చూపించడం నాకు చాలా ఆనందం వేసింది. కొత్తగా ఎవరు చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ 2D ఎకో, ఈసీజీ, కంటి పరీక్షలు, అలాగే గుండె సంబంధించిన డాక్టరు, కంటికి సంబంధించిన డాక్టర్లు విచ్చేసి రోగులకు ట్రీట్మెంట్ ఇచ్చి వారికి తగిన సలహాలు, సూచనలు, అలాగే బీపీ చెకప్, షుగర్ చెకప్ అన్నీ చేయడం జరిగినది. ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నందుకు నాకైతే చాలా ఆనందం వేసింది. ప్రతి ఒక్కరికి బాబా బ్లెస్సింగ్ యూట్యూబ్ ఛానల్ తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.